ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. తప్పు చేసినందుకు కేసీఆర్ కుమార్తెను జైల్లో వేశారని, ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇన్వాల్వ్ కారాదు. కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి ఇవ్వని చెప్పి సీబీఐ విచారణ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేయాలి, లేకుంటే కోర్టు ఆదేశించాలి. ఇలా ఎందుకు ఇస్తలేరు? మేము మా రామచంద్ర రెడ్డి గారు ఫోన్ టాపిక్ విషయంలో కోర్టులో కేసు వేసారు, సీబీఐకి ఇవ్వాలని చెప్పని. కానీ అడ్వకేట్ జనరల్ వేసారు, రాష్ట్ర ప్రభుత్వానికి వాదిస్తున్నారు, అడ్వకేట్ జనరల్ వేసారు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆల్రెడీ కేసీఆర్ బిడ్డను లోపలే చూపెట్టాం, మేము మరి దమ్మేందో చూపెట్టాం. తప్పు చేస్తే ఎట్లా జైలుకు పంపుతామో చూపెట్టాం. మేము నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నిబద్ధతోనే ధైర్యంగా ఏ విధంగా విచారణ చెప్తామో మేము చూపెట్టాం మేము. కానీ మీరు ఒక నోటీస్ ఇస్తలేరు కాదే, ఒక నోటీస్ ఇంతవరకు కేసీఆర్ కుటుంబం అంటే కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఏముంది? కేసీఆర్ కుటుంబం ఏం అవినీతి పాల్పడలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మదిలో ఉంది, మనసులో ఉంది. అందుకే ఒక్క నోటీస్ ఇస్తలేదు, కనీసం టచ్ చేస్తలేదు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కుటుంబానికి క్లీన్ చీట్ ఇచ్చింది. అట్లా ఆలోచన లేకుంటే నోటీస్ ఇస్తుంటే తప్పేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడాక, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇలా కేసీఆర్ కాళేశ్వరంలో అవినీతి అక్రమాలు పాల్పడ్డాడు, ఫోన్ ట్యాపింగ్ చేసిండు అని చెప్పి కాళేశ్వరంలో అక్రమాలు పాల్పడ్డారు అని చెప్పి అన్నీ చెప్పారు. విద్యుత్ కొనుగోలు అక్రమాలు పాల్పడ్డారని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి చెప్పినప్పుడు అవినీతి పరునికి నోటీస్ ఎందుకు ఇస్తలేరు? విచారణ ఎందుకు చేస్తలేరు మీరు? లేకుంటే విచారణ చేసే అవకాశం మాకెందుకు ఇస్తలేరు? ప్రభాకర్ రావు గారు పారిపోయింది ఎవరు? వీళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డాకనే వీళ్ళు కేసు పెడితే వీళ్ళ కళ్ళ ముందే కదా, వీళ్ళు చూస్తుంటే పారిపోయింది కదా, ఎందుకు పట్టుకోవాలి? వీళ్ళు సిబిఐకి పట్టుకొస్తాం, పక్కా పట్టుకొని సిబిఐకి పట్టుకొస్తాం, అప్పుడు విమర్శించి పట్టుకరాకుంటే